నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. స్టేడియంలో మొదలైన వివాదం స్టేషన్ దాకా వెళ్ళింది. రేపు మాపో కోర్టుకెక్కబోతోంది. ప్రీతి వాడియా వివాదం దేశంలోనే సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ సినిమాలో ఉన్న నెట్ ట్విస్ట్లు వీళ్ళ ఎపిసోడ్లో చోటు చేసుకుంటున్నాయి. హ్యాపీ లవ్ స్టోరీ కాస్త హేట్ లవ్ స్టోరీలా మారిపోయింది. వాడియా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని మరోసారి సంచలన ఆరోపణలు చేసింది ప్రీతి. ఇంతకీ ప్రీతి వాడియా వివాదంలో ఏం జరిగింది? దీనిపై V6 స్పాట్లైట్. అతను సైకో, చిత్రహింసలు పెడుతున్నాడు, నన్ను రక్షించండి. ఇదేదో ఓ భార్య తన భర్తపై చేసిందో లేక ఓ లవర్ తన బాయ్ ఫ్రెండ్ పై చేసిన కంప్లైంటో కాదు. పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా నెస్ వాడియాపై పెట్టిన కేసు. IPLతో మొదలైన వీళ్ళిద్దరి వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పుడది బాలీవుడ్ నే షేక్ చేస్తోంది. ప్రీతి విషయంలో ఏంటి కొత్త వివాదం? ప్రీతి జింటా నెస్ వాడియా ఇష్యూ మరోసారి సెన్సేషన్ కు సెంటర్ పాయింట్ అయింది. గత కొన్ని రోజులుగా వీధికెక్కిన వీళ్ల ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన మాజీ ప్రియుడు వ్యాపారవేత్త నెస్ వాడియాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు ప్రీతి జింటా. వాడియా తనపై దాడి చేయడంతో పాటు సిగరెట్లతో కాల్చాడని ముంబై పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ప్రీతి కంప్లైంట్ ఇప్పుడు సంచలనానికి కేంద్ర బిందువైంది. नेस वाड़े ने उनको बदतमीजी से पेश आया, उनका हाथ पकड़ा और उनको ढकेल दिया और कुछ गंदी बात कही. तो उन्होंने कल 12 तारीख को आके पुलिस स्टेशन में एक कंप्लेंट लेटर दिया उसके खिलाफ, नेस वाड़े के खिलाफ. तो उसके तहत आज हम लोग ने केस दाखिल किया 13 तारीख. ప్రీతి జింటా తాజాగా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ప్రియుడు నెస్ వాడియా ప్రవర్తన రోజురోజుకు భయంకరంగా మారుతోందని, తన విషయంలో సైకోలా బిహేవ్ చేస్తున్నారని కంప్లైంట్లో చెప్పారామె. అంతేకాదు, రూంలో బలవంతంగా బంధించి సిగరెట్లతో కాల్చడంతో పాటు కొట్టేవాడని ముంబై పోలీస్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత నెలలో రాసిన ప్రీతి కంప్లైంట్ ఇప్పుడు బయటకొచ్చింది. మే 30న కింగ్స్ 11 పంజాబ్ చెన్నై మధ్య వాంకడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడే నెస్ వాడియా తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్నది ప్రీతి ఫిర్యాదు. ఇక ఈ కంప్లైంట్లో తనకు ప్రాణహాని కూడా ఉందన్న భయాన్ని వ్యక్తం చేశారు ప్రీతి. ప్రశాంత జీవితం గడిపేందుకే నెస్ వాడియాకు దూరమయ్యారంటూ లెటర్లో వివరించారామె. నెస్ వాడియా ఆగడాలు మితిమీరిపోయాయంటూ ఆరోపించిన ప్రీతి జింటా రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. అయితే ఇప్పటికీ ఇద్దరు కింగ్స్ 11 పంజాబ్ ఫ్రాంచైజీ భాగస్వాములుగా కొనసాగుతున్నారు. నెల రోజుల క్రితం ఓ రేంజ్కు చేరిన వీళ్ళిద్దరి కాంట్రవర్సీ ఎపిసోడ్కు కొద్ది రోజులు బ్రేక్ పడింది. అయితే గత నెలాఖరున ముంబై పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ప్రీతి ఆరోపణలతో బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం అవాక్కైంది. నిజంగా నెస్ వాడియా ప్రీతి విషయంలో సైకోలా బిహేవ్ చేస్తున్నాడా అన్నదానిపై చర్చ జరుగుతోంది. నిజానికి ప్రీతి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అంటుంది బాలీవుడ్. ఆమెను ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్న కో స్టార్స్ తో పాటు ఇతర వర్గాల వాళ్లు కూడా అదే మాట అంటున్నారు. ప్రీతి ఏ విషయంలోనైనా మెచ్యూర్ గా ఉంటుందని, అలాంటిది నెస్ పై ఇలా ఆరోపణలు చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటుందన్నది సన్నిహితులు చెబుతున్న మాట. బాలీవుడ్ లో రాణి ముఖర్జీతో ప్రీతికి మంచి రిలేషన్ ఉంది. ఆమె కూడా ప్రీతి వ్యవహారంపై స్పందించారు. She's a great person and she's been a colleague of mine for many years. And we've both been fortunate to have worked together in 4 films together. We also danced to Pia Pia. Obviously, right now her case is under investigation. So I don't think this is the right platform for us to talk about Preeti's case, because I think it's a very personal thing that she's taken up with a person who she has been knowing for a long time. ఏదైతేనేం 3 నెలలుగా నడుస్తున్న ప్రీతి నెస్ వాడియాల వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఇది ఎటువైపు దారితీస్తుందో, క్లైమాక్స్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి బాలీవుడ్ లో చోటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు, కలిసి జీవించారు, బాలీవుడ్ లో మంచి లవ్ పేరుగా ఆకట్టుకున్నారు. కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది. బాలీవుడ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. అదే ప్రీతి వాడియా లవ్ స్టోరీ. ఇంతకీ ప్రీతి నెస్ వాడియా మధ్య ఎఫ్ఐఆర్ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది? ఆమె క్రిమినల్ సైకాలజీ చదివింది, బ్రేవ్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది, మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంది. అతను బిజినెస్ టైకూన్, అందగాడు, ఏటా కోట్లల్లో టర్నోవర్ సాధించే ఓ ఫేమస్ కంపెనీకి ఓనర్. రియల్ లైఫ్ లో ఇలాంటి 2 క్యారెక్టర్ల మధ్య లవ్ స్టోరీ పుడుతుంది. ఇద్దరు ఒకటై క్లైమాక్స్ లో శుభం కార్డు పడుతుంది. ప్రీతి జింటా నెస్ వాడియా రియల్ స్టోరీలోనూ అదే జరిగింది. కానీ క్లైమాక్సే ట్రాజెడీతో ముగిసింది.
వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల్లా విహరించారు. కానీ విధి వక్రించి కథ అడ్డం తిరిగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఏళ్లు కలిసి జీవించారు. అంతలోనే మనస్పర్ధలతో విడిపోయారు. 2005లో కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నెస్వాడియాతో లవ్ లో పడింది ప్రీతి జింటా. ఇద్దరు ప్రేమ పక్షుల్లా విహరించారు. బిజినెస్ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. ప్రీతి జింటా PGNG అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించే పనిలో పడింది. ఇష్క్ ఇన్ ప్యారిస్ అనే సినిమాను నిర్మించి నిర్మాతగాను సక్సెస్ అయింది జింటా. మరోవైపు వాడియా బాంబే డైయింగ్ కంపెనీతో బిజీ అయిపోయాడు. అంతా బాగానే ఉంది. కానీ IPL వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. 2007లో పంజాబ్ కింగ్స్ 11 ను కొనుగోలు చేశారు ఇద్దరు. కో ఓనర్స్ గా కొనసాగారు. అందులో లాభాల సంగతి దేవుడెరుగు. కానీ నష్టాలను మూటగట్టుకోవడంతో ఇద్దరు దెబ్బతిన్నారు. దాంతో తత్వం బోధపడింది ఇద్దరికి. కానీ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మాత్రం చెడింది. 2009లో ప్రీతి నెస్వాడియా విడిపోయారు. కానీ కింగ్స్ 11 పంజాబ్ కు కో ఓనర్స్ గా మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చారు. 5 ఏళ్ల ప్రేమాయణానికి IPL బ్రేక్ చేసింది. కానీ అదే IPL వేదికగా ఇద్దరి మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. మొన్న జరిగిన 7th సీజన్ లో నెస్వాడియా ప్రీతి వివాదం స్టేడియం సాక్షిగా బయటపడింది. ఇద్దరి మధ్య తోపులాటను సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టింది. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్య వివాదానికి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ప్రత్యక్ష సాక్షి అన్న కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై పంజాబ్ మధ్య మ్యాచ్ తో వీళ్ళిద్దరి మధ్య వివాదాలు బయటపడ్డాయి. అంతేకాదు 4 ఏళ్ల పాటు వీళ్ల అఫైర్ ని లైట్ తీసుకున్న నెస్వాడియా తల్లి మౌరిన్ ప్రీతి జింటాను రిజెక్ట్ చేసిందన్న రూమర్లు ఉన్నాయి. దాంతో వాడియానే ప్రీతిని దూరం పెట్టాడనేది ఓ టాక్. ఏదైతేనేం కలిసున్నంత కాలం ప్రేమ పక్షుల్లా విహరించారు. మనస్పర్ధలొచ్చాక మ్యాటర్ చేయి దాటిపోయింది. దాంతో వివాదం రచ్చకెక్కింది. క్రిమినల్ సైకాలజీ చదివింది. డిటెక్టివ్ కాబోయి హీరోయిన్ అయింది. సొట్టబుగ్గల సుందరి, బాలీవుడ్ బ్యూటీ, ఫ్యాన్స్ హార్ట్ థ్రోప్ ప్రీతి జింటాకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంత కాదు. దిల్సేతో మొదలుపెట్టి ఇష్క్ ఇన్ ప్యారిస్ దాకా విలక్షణ పాత్రలకు ప్రాణం పోసింది జింటా. ప్రీతి ఫిల్మ్ కెరియర్ పై హ్యావ్ ఎ లుక్. 1998 మణిరత్నం దిల్సే. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో 1975 జనవరి 31న పుట్టిన ప్రీతిది ఆర్మీ ఫ్యామిలీ. తండ్రి ఆర్మీలో బ్రిగేడియర్. ఉద్యోగ రీత్యా దేశవ్యాప్తంగా తిరుగుతుండటంతో సిమ్లాలోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు షేక్స్పియర్ నవలలు చదవడం అలవాటు చేసుకుంది ప్రీతి. సిమ్లాలోని సెయింట్ బెడెస్ కాలేజ్ లో ఇంగ్లీష్ లో ఆనర్స్ చేసింది. ఆ తర్వాత క్రిమినల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. తరువాత మోడలింగ్ వైపు మళ్లిన ఈ సొట్టబుగ్గల సుందరి చాక్లెట్ యాడ్స్ తో ఊపేసింది. ముందు హృతిక్ రోషన్ తరరంపం మూవీకి సెలెక్ట్ అయింది ఈ బ్యూటీ. అయితే దిల్సే ఫస్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా క్యా కెహ్నా, సోల్జర్, సంఘర్ష్ లాంటి సినిమాల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులోనూ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో కనిపించింది ఈ సొట్టబుగ్గల సుందరి. మిషన్ కాశ్మీర్, దిల్ చాహతా హై, చోరీ చోరీ, చుక్కే చుక్కే లాంటి హిట్ సినిమాలెన్నో చేసింది సొట్టబుగ్గల సుందరి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాదాల్లోనూ తలదొచ్చింది. 2003లో భరత్ షా కేసులో ప్రీతి స్టేట్మెంట్ సంచలనం. బాలీవుడ్ కి మాఫియాకి మధ్య ఉన్న లింక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ భరత్ షా కేసులో సాక్ష్యం కోసం ఎవరూ ముందుకు రాని టైంలో ప్రీతి డేర్ గా సాక్ష్యం చెప్పడం విశేషం. దాంతో ఆమెకు రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డు దక్కింది. దాంతో పాటు గాడ్ ఫ్రే బ్రేవరీ అవార్డు సొంతమైంది. ఆర్మీ కుటుంబం కావడంతో సహజంగానే ప్రీతి డేరింగ్ గా ఉండేది. అది ఆమె క్యారెక్టరైజేషన్ లోనూ కనిపించేదంటారు ఆమె సన్నిహితులు. I have not been following the case too closely myself, what's been happening in the media, but I think Preeti is a very strong, independent woman. She's really a nice girl. I have interacted a lot with her. I have met Ness a couple of times. I really don't know what happened between them, so I think it's very unfair for me to comment on it. But I think it's very clear that no woman should be touched if she doesn't want to be touched. I think that is the basic rule that every man has to follow, and I think ఏదైతేనేం ప్రతి స్టేజ్ లోనూ తన ఐడెంటిటీని కాపాడుకుంటూ వచ్చింది ప్రీతి. అంతేకాదు ఈ సొట్టబుగ్గల సుందరికి పబ్లిసిటీ పిచ్చి అన్న రూమర్లు ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని పనిగట్టుకుని చేస్తుందన్న ఆరోపణలున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే నెస్వాడియాపై కేసు పెట్టడం వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయన్న వాదనలున్నాయి. PZNZ సంస్థతో పాటు IPL లో నష్టాలతో ప్రీతి ఆర్థికంగా దెబ్బతిందన్న వాదనలున్నాయి. సెటిల్మెంట్ కోసమే నెస్ ను వివాదాల్లోకి లాగిందన్న విమర్శలున్నాయి.
దానికి తోడు వాడియా కూడా ప్రీతి ఫిర్యాదుల్ని తేలిగ్గా తీసుకోవడం వివాదాల్ని మలుపులు తిప్పుతోంది. ఇప్పుడు ప్రీతి జింట, నిన్న గీతికా త్యాగి, మొన్న చిత్రాంగద సింగ్ సెలబ్రిటీలకు లైంగిక వేధింపులు తప్పటం లేదు. సెక్సువల్ హెరాస్మెంట్కు గురైనా బయటకు చెప్పుకునే వాళ్లు కొందరు, చెప్పుకోలేక కుమిలిపోయే వాళ్లు మరికొందరు. బాలీవుడ్లో సెక్సువల్ హెరాస్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆడదంటే అంగడి బొమ్మగా చూడ్డం ఎప్పుడో మొదలైంది. ఇక సినిమా హీరోయిన్లంటే పబ్లిక్ ప్రాపర్టీ అన్న ఫీలింగ్ చాలా మందిలో నాటుకుపోయింది. పాపులారిటీ, పబ్లిసిటీ పక్కన పెడితే హీరోయిన్లను కూడా ఆట వస్తువుగానే చూసేవాళ్లు చాలా మంది. ఆడదాన్నైనందుకేగా నాకీ బాధలు అంటూ ప్రీతి జింట కుమిలిపోయింది. సెలబ్రిటీనైనా, సొసైటీలో స్టేటస్ కు తక్కువ లేకపోయినా ప్రియమైన వ్యక్తి చేతిలోనే చిత్రహింసలకు గురయ్యానని ఆమె చెప్పిన తీరుకు దేశం షాక్ అయింది. ఒక్క ప్రీతిని కాదు, గీతికా త్యాగి అనే అప్కమింగ్ హీరోయిన్ ది దాదాపు ఇలాంటి కథే. 1/2, వాట్ ద ఫిష్ లాంటి సినిమాల్లో నటించిన గీతికా త్యాగి డైరెక్టర్ సుభాష్ కపూర్ అరాచకాల్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో సుభాష్ కపూర్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తప్పలేదు. బాలీవుడ్ లో కోర్టు దాకా వెళ్లిన కేసు ఇదొకటి. ఇంతకు ముందు చిత్రాంగద సింగ్ కూడా సెక్సువల్ హెరాస్మెంట్ కేసును బయటపెట్టింది. పూజా మిశ్రా అనే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని స్టేషన్ గడప తొక్కింది. రోహిత్ నారంగ్, రాహుల్ నారంగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టింది పూజా మిశ్రా. వీళ్ళిద్దరిపైన సెక్షన్ 354 కేసు కూడా నమోదైంది. ఇక పరిధి శర్మ అనే బెంగాలీ టీవీ ఆర్టిస్ట్ కూడా లైంగిక వేధింపులకు గురై కేసు పెట్టింది. జోధా అక్బర్ టీవీ సీరియల్లో నటిస్తున్న పరిధి శర్మ ఆ సీరియల్ డైరెక్టర్ శాంతారాం వర్మ వేధించాడని స్టేషన్ గడప తొక్కింది. అయితే యూనిట్ కల్పించుకుని వీళ్ల మ్యాటర్ ని సెటిల్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడే ఆర్టిస్టులు చాలా మందే. అలాంటి వాళ్లు లైంగిక వేధింపులకు గురవడం చూస్తూనే ఉన్నాం. కానీ సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వాళ్లకు అవి తప్పడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాన్ని తలుచుకుని ప్రీతి జింట వాపోయింది. సెలబ్రిటీస్ అయినా, సాధారణ మహిళ అయినా దేశంలో లైంగిక వేధింపులు కామన్ అని తేలిపోయింది. ప్రీతి, వాడియా వివాదంతో హెరాస్మెంట్కు హద్దులు ఉండవని స్పష్టమైంది. చెప్పుకునేవాళ్లు కొందరైతే కుమిలిపోయేవాళ్లు మరికొందరు. మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఏదైతేనే దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.